నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడింది అని చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలోనే బీజేపీ ఏదైతే రాముని తీసుకొచ్చిన వాళ్ళనే మేము గెలిపిస్తాము అనేసి స్లోగన్ ఏదైతే రేస్ చేసిందో, రామ్లల్లాకు జినోనే బనాయే హమ్ ఉన్కో హీ లాయేంగే అనేసి, ఎవరైతే రామ్లల్లాని తీసుకొచ్చారో వాళ్ళనే మేము తీసుకొస్తామనేసి ఏదైతే బీజేపీ రేస్ చేసిన స్లోగనే వీళ్ళని తిప్పికొట్టిందా, లేకపోతే లెఫ్ట్ వింగ్ ఎందుకు ఇప్పుడు బీజేపీ సొంత అయోధ్యలో ఓడిపోయింది అనేసి ఇంతగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంది, ఎందుకు బీజేపీని అంత తక్కువ చేసి చూస్తుంది అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్లు అయితే ఒక 4-5 ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడదాం. అయితే అయోధ్యలో టోటల్ 80% హిందువులు ఉన్నారు. ఆ హిందువులు కూడా ఇప్పుడు ఎందుకు ఓటు వేయలేదు అన్నది మనం మాట్లాడుకుందాం. అయితే దీని గురించి చిన్నగా నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. అయితే అయోధ్యలో ఫైజాబాద్ అనేసి ఏదైతే వీళ్ళ కాన్స్టిట్యున్సీ ఉందో, ఆ కాన్స్టిట్యున్సీలో మెయిన్గా లల్లు సింగ్ అన్న ఆయన బీజేపీ నుండి 3 సార్లు కంటెస్ట్ చేసి ఆయన గెలిచారన్నమాట. సో ఆయనకి అపోజిట్గా అవధేష్ ప్రసాద్ ఎస్పీ నుంచి, సమాజ్వాదీ పార్టీ నుంచి, అంటే సమాజ్వాదీ పార్టీకి కూడా అక్కడ ఈసారి ఎక్కువ ఓట్ షేరింగ్ అనేది జరిగింది. కాకపోతే ఏదైతే అయోధ్య ఉందో, అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ గెలుస్తుంది, అయోధ్యలో బీజేపీ తప్ప ఇంకేం రాదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఒక దెబ్బ అయితే ఇక్కడ పడింది అనుకోవచ్చు. దీంట్లో మనం క్లియర్ కట్గా మాట్లాడాలి అంటే వీళ్ళకు మెయిన్గా దెబ్బ పడింది అగ్నివీర్ నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఈ అగ్నివీర్ ఎప్పుడైతే అంటే ఏదైతే ఆర్మీలో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి అగ్నివీర్ గురించి సరిగ్గా అర్థం కాలేదన్నమాట. అగ్నివీర్ అన్నది ఏంటి అంటే, ఆర్మీలో మాకు జాబులు ఇస్తారా ఇవ్వరా, ఆర్మీలో జాబులు తీసుకోవాలి అంటే ఇంతకుముందు అన్నది అంటే ఏదైనా బీద కుటుంబం అయినా కూడా ఎవరైనా కూడా ఆర్మీలో జాబ్ చేయాలంటే చాలా ఈజీగా వెళ్ళిపోవాలి. ఒక ఎగ్జామ్ రాసు లేకపోతే ఏవైతే పరీక్షలు ఉంటాయో అవన్నీ అటెండ్ అయ్యి ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ అటెండ్ అయ్యి పాస్ అయ్యేవాళ్ళనమాట. సో అగ్నివీర్ అన్నది అంతగా అర్థం కాలేదు. అర్థం కాకనే భారతదేశం మొత్తం అగ్నివీర్ గురించి చర్చించుకుంది. దాన్ని బీజేపీ సరిగ్గా జనాలకు తీసుకెళ్లడంలో కూడా ఫెయిల్ అయింది. కాబట్టి ఈ అగ్నివీర్ అన్నది కూడా ఒక రకంగా ఇక్కడ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ జనాలు ఆర్మీల్లో అటు ఇటు ఇలాంటి కొలువుల్లో ఎక్కువ గవర్నమెంట్కి సంబంధించిన రక్షణ శాఖ దాంట్లో వెళ్తుంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ భయభ్రాంతులకు గురయ్యి అగ్నివీర్ అన్నది నిజంగా బీజేపీ ఈసారి వస్తే దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. స్ట్రాంగ్ చేయడం వల్ల బీజేపీ తమని జాబుల నుంచి దూరం చేస్తుంది అనేసి ఈ దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ కులంని నేను సెకండ్ పాయింట్గా నేను మాట్లాడకూడదు, కులమే ఇక్కడ ఫస్ట్ పాయింట్గా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఇక్కడ లల్లు సింగ్ బీజేపీ నుంచి ఎవరైతే ఉన్నారో 3 సార్లు గెలిచినరో, ఈయనకు అగేన్స్ట్గా అవధేష్ ప్రసాద్ ఎస్పీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి ఆయన నిలబడ్డారు. అయితే బీజేపీ ఏదైతే వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని లల్లు సింగ్ ఏదైతే అంటే ఆల్ ఓవర్ ఇండియాలో బీజేపీ మేము 400 మాకు ఏవైతే సీట్స్ ఉన్నాయో అవి ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాము, లేకపోతే 370 ఆర్టికల్ ఎలా అయితే తీసేస్తామో అలానే యూసీసీ తీసుకొస్తాము, అండ్ ఈ వక్ఫ్ బోర్డ్ అన్న తీసేస్తాము, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోయింది. ఇవి కూడా ఒక రకంగా మైనస్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే లల్లు సింగ్ ఏదైతే ఇక్కడ మార్చేస్తాము, రాజ్యాంగాన్ని మార్చేస్తాము అనేసి చెప్పుకొని వచ్చిండో దానికి అవధేష్ ప్రసాద్ దాన్ని సరిగ్గా క్యాచ్ చేసుకున్నాడు అనేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ క్యాచ్ చేసుకొని అవధేష్ ప్రసాద్ అంటే బీజేపీ వస్తే మనల్ని ఎస్సీలని ఏదైతే రిజర్వేషన్లు మనం పొందుతున్నామో వీటిని అన్నింటినీ తీసేస్తారు, సో మనకు గడ్డు కాలం ఇది, ఇప్పుడు బీజేపీని ఓడించాల్సిన పరిస్థితి ఉంది అనేసి ఈయన క్యాచ్ చేశారంట. ఈయన కరెక్ట్ టైంలో క్యాచ్ చేయడం వల్ల బీజేపీ దాని తర్వాత అంటే ఆయనకు బీజేపీ వాళ్ళకు వచ్చిన ఏదైతే పాయింట్స్ ఉంటాయో అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని సీట్లు తగ్గుతున్నాయి, ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి అనేసి ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్లో అయోధ్య కూడా కాస్త కష్టంగా ఉందిరా నాయన అని చెప్పిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ కొన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చింది. అంటే మేము కావాలని గేమ్ ప్లాన్ చేశాము, 400 సీట్స్ మాకు అవసరం లేదు, అండ్ రాజ్యాంగాన్ని కూడా మేము మార్చాము అనేసి ఇలాంటివన్నీ మాట్లాడడం జరిగింది. అయితే అవధేష్ ప్రసాద్ మాత్రం దీన్ని సరిగా టైంకి క్యాచ్ చేసుకొని ఆయన మాత్రం ఇక్కడ బీజేపీకి సంబంధించిన లల్లు సింగ్ని ఓటమి పాలు చేశాడనమాట. అండ్ ఇంకోటి రాజ్యాంగాన్ని మారుస్తాము అనేసి ఏదైతే అన్నారో ఇది చాలా వైల్డ్గా చాలా ర్యాపిడ్ ఫైర్ లాగా లోపలికి వెళ్ళిపోయిందన్నమాట. సో ఇక్కడ
అయోధ్య ఈ చుట్టుపక్కల చూసుకుంటే 80% హిందువులు ఉన్నా కూడా హిందువుల్లో అందరు కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చాలామంది ఏంటంటే రాజ్యాంగాన్ని మారుస్తారు అంటే అదేదో భయభ్రాంతులకు గురైపోయారు, అంటే మొత్తం బుక్నే వీళ్ళు మార్చేస్తారు అన్నట్టు కాంగ్రెస్ ఇక్కడ ఏదైతే కట్టుకథలు చెప్పిందో వీటినన్నిటికీ భారతదేశం మొత్తం నమ్మేసింది. సో నమ్మేసిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తారు, ఇంకా కొత్త రాజ్యాంగం వస్తుంది, కొత్త చట్టాలు వస్తాయి, ఈ చట్టాలు మనకి ఫేవర్ చేస్తా లేదో, అంటే ఇన్ని రోజుల పాటు ఈ రిజర్వేషన్ పైన మనం జాబ్లు ఏవైతే సంపాదించుకున్నామో ఇవన్నీ పోతాయనేసి ఒక భయభ్రాంతులకైతే గురి చేయడంలో సక్సెస్ అయ్యారు. సేమ్ పాలసీ ఇక్కడ మన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అవలంబించడమే కాకుండా చాలా జనాల్లోకి తీసుకెళ్లాడు. కానీ దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఇక్కడ బీజేపీ కూడా ఫెయిల్ అయింది. బీజేపీ కనుక దాన్ని అడ్డుకట్ట వేసి ఉంటే మిగిలిన ఏవైతే 8 ఎంపీ సీట్స్ ఉన్నాయో అవి కూడా అందులో సగం అంటే ఒక 4 సీట్స్ అయినా కూడా బీజేపీ అక్కడ గెలుచుకొని వచ్చేది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే చాలామంది అనుకుంటున్నట్టు ఫైజాబాద్ ఏరియా మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ అంటే సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్, ఫేక్ ప్రాపగండా అన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయోధ్యలో రామ మందిరం మనం కట్టుకున్నాం కానీ చుట్టుపక్కన మాత్రం ముస్లిమ్స్ ఉన్నారు, ఆ ముస్లిమ్స్ వల్లనే మనం ఓడిపోయాము, అంటే వాళ్ళు మెజార్టీగా వచ్చారు కాబట్టి ఓడిపోయాము అనేసి అదంతా ఫాల్స్ ప్రాపగండా. అయితే 80% ఇక్కడ హిందువులు ఉన్నారు అండ్ మిగిలిన ఏదైతే పర్సెంటేజ్ ఉన్నారో 20%లో మిగిలిన మతాలు అంటే ముస్లిమ్స్ కానివ్వండి అండ్ క్రిస్టియన్స్ కానివ్వండి ఇలా మిగిలిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. అయితే ఈ 80%లో కూడా చీలిక ఎలా వచ్చింది అంటే కులం ఆధారంగా వచ్చింది. ఇక్కడ కులం ఏదైతే నేను సెకండ్ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ కులం అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అయింది. ఈ కులం ఓట్లు అన్నవి అంటే షెడ్యూల్డ్ కాస్ట్ ఓట్లు, ఈ మధ్యతరగతి ఓట్లు ఇవన్నీ అవధేష్ ప్రసాద్కి గంపగుత్తగా వెళ్ళిపోయాయి అన్నమాట. సో ఎప్పుడు అక్కడ గెలవని ఎస్పీ అంటే అక్కడి సమాజ్వాదీ పార్టీ గురించి అయోధ్య వాళ్ళకి తెలిసినంతగా ఉత్తరప్రదేశ్ వాళ్ళకి తెలిసినంతగా మనకు కూడా తెలియదు అన్నమాట. ఎందుకంటే రామ మందిర నిర్మాణం కోసం వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడుతున్నా అంటే 500 సంవత్సరాల నుంచి లేకపోతే మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ అండ్ వాళ్ళ కొడుకు అఖిలేష్ సింగ్ యాదవ్ వీళ్ళందరూ అయోధ్యని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సో అలాంటి పార్టీని ఇక్కడ రానివ్వద్దు అనేసి వాళ్ళు అనుకునే ఉన్నారు. కాకపోతే ఈ 80%లో కులాల వారీగా విడిపోయారు. అందులో రాజ్పూత్స్, జాట్స్ ఇలా ప్రతి ఒక్కరు విడిపోయి మా కుల నాయకునికే మేము ఓటు వేస్తాము అని అలాంటిది. అండ్ ఈసారి రాజ్యాంగం మారుస్తారు అంటే అప్పటికే భయభ్రాంతుల్ని గురి చేశారు కాబట్టి మిగిలిన క్యాస్ట్లు కూడా అవధేష్ ప్రసాద్కి ఇక్కడ ప్లస్ అయిపోయాయనేసి మనం అనుకోవచ్చు. సో అలానే కులం అండ్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో మైనారిటీస్ ఈసారి మాత్రం అంటే అక్కడ రామ మందిరం కట్టిన తర్వాత క్లియర్ కట్గా వాళ్ళు ఒకటి అనుకున్నారనమాట, రామ మందిరం ఇక్కడ కట్టిన బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఇంకా ఏమేం చేయగలదు అన్నది చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. యూసీసీ అనేసి లేకపోతే వక్ఫ్ బోర్డ్ చట్టం అనేసి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి అంటే మన ముస్లింలకు అగెన్స్ట్గానే బీజేపీ పోతుంది కాబట్టి ఎక్కడైతే వీళ్ళు రామ మందిరం నిర్మాణం జరిపారో అక్కడ మాత్రం మనం ఓడగొట్టాలి అనేసి ఆ చుట్టూ ఉన్న ముస్లిం సంఖ్య ఏదైతే ఉందో వాళ్ళందరూ గంపగుత్తగా వేయడం జరిగింది. సో ఇది కూడా అవధేష్ ప్రసాద్ గారికి ఇక్కడ ప్లస్ అయింది. కులం ప్లస్ ఈ ముస్లిం మతం అన్నది ప్లస్ అవ్వడంతో ఈ 80% ఓట్స్ అన్నవి ఇందులో సగానికి ఎక్కువ అవధేష్ ప్రసాద్కి గంపగుత్తగా పడిపోయి అందుకోసమే ఇక్కడ అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం జరిగింది. నిజంగా అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి రామ మందిరం గురించి రాముని ఆలయం గురించి ఏవైతే ఫైట్స్ జరుగుతున్నాయో దానికోసం సర్వస్వం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. అలాంటి కుటుంబాలు ఈ రాజ్యాంగం గురించో లేకపోతే రాజ్యాంగం మారుస్తారు అనేసి వీటి గురించి భయపడకుండా వాళ్ళు మాత్రం బీజేపీకి ఓటు వేశారు. కాకపోతే మిగిలిన వాళ్ళకి చెప్పే వాళ్ళు సరిగ్గా లేక అంటే బీజేపీ ప్రతిసారి రైతుల చట్టం దగ్గర ఫెయిల్ అయిపోయింది, దాన్ని సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లడంలో, అండ్ అగ్నివీర్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. ఇలా ఏ చట్టం తీసుకొచ్చినా కూడా దాన్ని సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లడంలో చాలా ఫెయిల్ అయిపోయింది అనుకోవచ్చు. దీన్ని సోషల్ మీడియా అండ్ మిగిలిన మెయిన్ స్ట్రీమ్ మీడియాల ద్వారా చెప్పేవాళ్ళు సరిగ్గా లేరు బీజేపీలో. అందుకోసం వీళ్ళందరూ ఇలా ఫెయిల్ అయిపోతూనే ఉన్నారు. అందుకోసం యూపీలో ఇంతకుముందు ఏదైతే సీట్స్ దొరికాయో అందులో 30% అంటే 60 సీట్స్ వస్తే అందులో 30 సీట్స్ మాత్రం ఇప్పుడు వచ్చాయి, అంటే 50% పడిపోయింది. పడిపోవడానికి మెయిన్ కారణం అక్కడ ఉన్న ఎవరైతే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి రాజ్యాంగం మారుస్తారు లేకపోతే కులం ఆధారంగా ఇంకా మీకు జాబ్లు ఉండవు, అగ్నివీర్ ఇవన్నీ చూపెట్టి అండ్ మైనార్టీస్ కూడా అంటే ఉత్తరప్రదేశ్లో ముస్లింల సంఖ్య చాలానే ఉంటుంది. ఇక్కడ ముస్లిం గుండాల్ని కూడా ఏరేసిన
యోగి ఆదిత్యనాథ్ హిందూ గుండాల్ని కూడా ఏరేసిండు అనేసి వాళ్ళకి తెలుసు. అయినా కూడా వీళ్ళు ఏంటంటే మా మైనార్టీ వాళ్ళని చంపుతారా, మా పైనే ఇలాంటి గుండాయిజం చేస్తుందా గవర్నమెంట్ అని వీళ్ళందరూ గంపగుత్తగా ఇక్కడ ఓట్లు వేయడం జరిగింది. సో అయోధ్య గురించి అయితే ఇక్కడ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఇదే. అండ్ ఉత్తరప్రదేశ్లో కూడా మెయిన్గా ఈ ఓట్ల సంఖ్య తగ్గడంలో మెయిన్ పాయింట్ ఇదే అన్నమాట. ఏదైతే ఈ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వన్ సైడ్ అయిపోయి ఈసారి ఓటు హక్కుని వినియోగించుకుని, సో ఓటు హక్కుతో ఇక్కడ బీజేపీని గురిపెట్టారన్నమాట. అంటే బీజేపీ అధికారంలో ఉంటే తమల్ని ఏం చేసేస్తుంది, ఇంతకుముందు ఎవరైతే హిందువులు అండ్ ముస్లింలకు సంబంధించిన గుండాల్ని ఏరివేసిన స్పాట్లోనే ఎన్కౌంటర్ చేసిన స్పెషలిస్ట్ ఇక్కడ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు, మమ్మల్ని ఇక్కడ కాపాడే నాదులు ఎవరు లేరు కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకోవాలి అంటే గంపగుత్తగా ఓట్లు అన్నవి ఒక పార్టీకి వేయాలి అనేసి వాళ్ళు నిర్ణయించుకొని ఎస్పీకి వేశారనమాట. కాంగ్రెస్కి భారతదేశం మొత్తంలో ఎక్కడా బలం లేదు అనేసి వీళ్ళకు కూడా అర్థమైంది. కాకపోతే ఇక్కడ ఎస్పీ అన్నది వీళ్ళకి ఎప్పటి నుంచో ముస్లింలకే, అంటే ముస్లింల కోసం నిలబడతాము అనేసి ఈ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వీళ్ళు చెప్పుకొని వస్తున్నారు. అండ్ ముస్లింల సంఖ్య వీళ్ళకి చాలా ప్లస్గా, ఈ మైనార్టీ అపీజ్మెంట్ చేసుకోవడంలో వీళ్ళు చాలా ప్లస్గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఈ ఓట్ షేరింగ్ అన్నది అటు సైడు డైరెక్ట్గా వెళ్ళిపోయింది. సో ఇది కన్క్లూజన్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ కులం, రాజ్యాంగం మారిపోవడము అండ్ అగ్నివీర్ ఈ మూడు మాత్రం అవధేష్ ప్రసాద్ గెలవడానికి కారణమయ్యాయి. అండ్ బీజేపీ లల్లు సింగ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన ఓడిపోవడానికి అక్కడ ఆయనకు మాత్రం ఒక దారి దొరికింది అవధేష్ ప్రసాద్కి అనేసి మనం అనుకోవచ్చు. సో దీనిపైన మీరేమంటారు? నిజంగా ఏదైతే లెఫ్ట్ ఎకోసిస్టమ్ అండ్ రైట్ ఎకోసిస్టమ్ వాళ్ళు ఒకరినొకరు ఇలాంటి మాటలు అనుకుంటున్నారు, అంటే సొంత రాముని ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడే మీరు ఓడిపోయారు అంటే మొత్తం భారతదేశంలో మీ గ్రాఫ్ పడిపోయింది అనేసి లెఫ్ట్ వాళ్ళు ఇక్కడ రైట్ వింగర్స్ పైన ఏవైతే విమర్శన అస్త్రాలు చేస్తున్నారు దీంట్లో నిజం ఉందా, లేకపోతే బీజేపీ చేసిన తప్పుల వల్లనే బీజేపీ ఓడిపోయిందా అన్నది మీరు కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.